నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. కొంతమంది మనుషులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తల్లిదండ్రులుగా ఉండేటప్పుడు తన కూతురు ఎవరైతే అత్తగారింటికి వెళ్తుందో అక్కడ చాలా క్షేమంగా ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి, ఏ కష్టం ఉండకూడదని చెప్పి ఎంతో గొప్పగా ఆలోచిస్తుంటారు. అదే వేరొక ఆడపిల్లని తన ఇంటికి తెచ్చుకునేటప్పుడు తను మాత్రం జీవితాంతం వారికి సేవ చేస్తూనే ఒక సేవకురాల్లో ఉండాలి, వాళ్ళ పట్ల ఎంత మాత్రం ప్రేమ చూపించకపోవడం, ఆధిపత్యం చెలాయించడం, అధికారం చెలాయించడం, ఇలాంటి దారుణమైన సంఘటనలు ఎన్నో చేస్తుంటారు. వీళ్ళని చూసేటప్పుడు నిజంగా అసహ్యం కలుగుతుంది. అలానే మరికొంతమందిని చూస్తే ఆడపిల్లగా తన తల్లిదండ్రులు ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండాలి, తన అన్న కావచ్చు, తన తమ్ముడు కావచ్చు, ఎవరైనా వివాహం చేసుకుంటే తనకు వచ్చినటువంటి భార్య ఎవరైతే ఉంటారో ఆ భార్య తన తల్లిదండ్రులు చాలా క్షేమంగా చూసుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి, వారికి ఎల్లప్పుడు కూడా సపోర్ట్గా ఉండాలని చెప్పి ఆలోచిస్తుంది. అదే తన అత్తమామల విషయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏ విధంగా కూడా వారికి అండదండగా ఉండడానికి భర్తకి ఎంత మాత్రం కూడా సహకరించదు సరికదా వీలైతే వేరొక కాపురం పెట్టాలని చూస్తుంది. అలానే కొంతమంది తల్లు తన కూతురికి ఏం చెప్తారంటే, పెళ్ళైన మరుక్షణం నువ్వు అత్తమామల దగ్గర ఉండకు, నీ భర్తతో కలిసి వేరుగా కాపురం పెట్టి చాలా క్షేమంగా, చాలా సంతోషంగా, హ్యాపీగా బ్రతుకుని నీకు నచ్చినట్టు జీవితాన్ని ఎంజాయ్ చేయని చెప్పి చెప్తారు. అదే తన కొడుకు వివాహం చేసుకుంటే తన ఇంటికి కోడల రూపంలో ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి మాత్రం తన జీవితాంతో సేవకురాల్లో బానిసలా బ్రతకాలని చెప్పేసి ఇలా కోరుకుంటారు. అలానే మరొక కోణం ఏంటంటే, తన అల్లుడు కనుక తన కూతురు మాట వింటే తన అల్లుడు చాలా గొప్పవాడని చెప్పి, భూప్రపంచంలో వాడికంటే గొప్పవాడు మరొకరు లేడని చెప్పేసి ఇలా మాట్లాడతారు. అదే తన కొడుకు కనుక తన కోడల మాట వింటే వీడెందుకు పనికిరాడు వాడని చెప్పి, వీడెందుకు చేతకాని వాడని చెప్పేసి ఇలా దారుణంగా మాట్లాడుతుంటారు. అంటే ఎంత దారుణమైనటువంటి మనస్తత్వాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అలానే మరొక విషయం ఏంటంటే, కోడలుగా ఉండేటప్పుడు అత్త హింసిస్తుంటే అత్త దుర్మార్గురాలని చెప్పినటువంటి కోడలు ఎవరైతే ఉన్నారో ఆ కోడలే మళ్ళీ పెరిగి పెద్దదే అత్తగా మారిన తర్వాత తన కోడలు అదే విధంగా హింసించినటువంటి సంఘటనలు కూడా మనం ఎన్నో చూస్తుంటాం. అంటే మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క ఆలోచనలు ఎంత దిగజారిపి ఉంటాయో, ఇలాంటి నీచమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు చాలా అసహ్యం కలుగుతుంది. అలానే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ఇస్తామో అదే మనకు లభిస్తుంది. మనం చేసే ప్రతి మంచి కర్మకి మంచి ఫలితం లభిస్తుంది, మనం చేసే ప్రతి చెడు కర్మకి కూడా చెడు ఫలితం లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మనం అత్తమామలు బాగా చూసుకుంటే ఆ తర్వాత మనకు పిల్లలు పుట్టిన తర్వాత, వారు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత ఈ సంఘటనలన్నీ కూడా చూస్తూ మనం ఎలా అయితే మనం వారిని ట్రీట్ చేస్తున్నామో వాళ్ళు కూడా అవే నేర్చుకుంటారు. కాబట్టి మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మా తల్లిదండ్రులు మా తాతని మా నాన్నమ్మని చాలా బాగా చూసుకున్నారు, లేదా మా అమ్మమ్మని మా తాతని బాగా చూసుకున్నారు, మేము కూడా వారిని అలానే చూసుకోవాలని చెప్పేసి వారికి మనం ప్రాక్టికల్గా నేర్పించిన వాళ్ళు అవుతాం. అలా కాకుండా వారిని మనం హింసించి వారిని బాధ పెట్టి ఆ తర్వాత మన పిల్లలు మనల్ని బాగా చూసుకోవాలనుకుంటే అది ఎంత మాత్రం జరిగే పని కాదు. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తులు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది. కాబట్టి మంచి ఆలోచనలతో, మంచి నడవడికతో మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకుని ఎల్లప్పుడూ కూడా సంతోషంగా బ్రతకాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.